మిత్రులు, శాసనమండలి సభ్యులు, ఏవిఎన్ విద్యా సంస్థల అధిపతి ఏవిఎన్ రెడ్డి గారికి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక అద్భుతమైన ఏవిఎన్ ఎడ్యుకేషనల్ క్యాంపస్ని ఈరోజు ప్రారంభించి ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రివర్యులు పెద్దలు జి కిషన్ రెడ్డి గారిని, శాసనమండలి చైర్పర్సన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారిని, స్థానిక పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ రెడ్డి గారిని, మెదక్ పార్లమెంట్ సభ్యులు మిత్రులు రఘునందన్ రావు గారిని, మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి డికే అరుణ గారిని, ఇతర శాసనమండలి సభ్యులు, స్థానిక శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారిని, ఈసారి శాసనసభలో ఎన్నికైన చాలామంది శాసనసభ్యులను, వివిధ కార్పొరేషన్ చైర్మన్లను, ఏవిఎన్ రెడ్డి గారి సొంత కుటుంబము, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ఏవిఎన్ విద్యా సంస్థల ఉద్యోగులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏవిఎన్ గారి క్యాంపస్ చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేయాలని ప్రణాళికలను రచిస్తుందో ఈ 25 ఎకరాల క్యాంపస్ 5 లక్షల స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ బిల్డప్ ఏరియాను చూస్తే మేము ఏఐలో లేకపోతే ఆర్కిటెక్ట్స్ ఇచ్చిన డిజైన్స్లోనే దాదాపుగా సంవత్సరం పైగా సమయాన్ని కేటాయించినము. నాకు ముందే తెలిసి ఉన్నా, ముందే ఏవిఎన్ గారు చెప్పి ఉన్నా, మా ప్రభుత్వ ఉద్యోగులను ప్రధానంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏదైతే మేము డిజైన్ చేస్తున్నామో ఎగ్జాక్ట్గా నా బ్రెయిన్ చైల్డ్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ వెర్ ఇట్ ఈజ్ అన్నట్టుగా ఇక్కడ ఏవిఎన్ రెడ్డి గారు ఈ క్యాంపస్ని తీర్చిదిద్దారు. ఎగ్జాక్ట్గా స్టేట్ గవర్నమెంట్ ప్రతి నియోజకవర్గానికి ఒకటి, 100 శాసనసభ నియోజకవర్గాలలో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని 25 ఎకరాల క్యాంపస్లో 5 నుంచి 6 లక్షల స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ బిల్డప్ ఏరియాలతో 2500 మంది విద్యార్థులతో ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టి 20,000 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి 59 స్కూల్స్ని ఈ అకాడమిక్ ఇయర్లో పనులను ప్రారంభించుకోవడం జరిగింది. భవిష్యత్తులో మిగతా వాటిని కూడా మిత్రులు రాకేష్ రెడ్డి గారు శాసనసభ్యులు ఇక్కడ ఉన్నారు, అందరికి ఇచ్చినోగా నాకు ఇవ్వలేదని కంప్లైంట్ చేస్తాడు. 2వ విడతలో తప్పకుండా, మొదటి విడతలో మా వాళ్లకు, 2వ విడతలో మన వాళ్ళకు అందరికీ ఇవ్వాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్య మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ, ఆసక్తిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శిస్తుంది. మీకు అందరికీ తెలుసు, దేశ స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశం తీవ్రమైన నిరక్షరాస్యతను, ఘోరమైన ఆకలి కేకల్ని ఆనాడు మనం వినడం జరిగింది. అందుకే మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మై టాప్ ప్రయారిటీ ఈజ్ ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్, ఈ రెండింటిని మొదటి ప్రధానమంత్రి ప్రాధాన్యతగా తీసుకొని ఈ దేశంలో ఉండే నిరక్షరాస్యతను తగ్గించి విద్యా వ్యాప్తి కోసం వారు పునాదులు వేయడం జరిగింది. ఈరోజు దేశంలో ఉన్న గొప్ప పేరుగాంచిన యూనివర్సిటీలను మొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించడం వల్ల ఈరోజు భారతదేశంలో ఎక్కడ తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెకు వెళ్ళిన ప్రభుత్వ పాఠశాలలు విద్య అందించే అవకాశం ఈరోజు దేశంలో 100% మనం చేరుకోగలిగాం.
100% ప్రజలు విద్య నేర్చుకున్నారా అంటే నేను చెప్పలేను, కానీ 100% ఈ దేశంలో అన్ని ప్రాంతాలకు ప్రభుత్వ విద్యా వ్యవస్థ వ్యాపించింది. అదేవిధంగా ఇరిగేషన్, కరువు కాటకాలతో ఆనాడు చనిపోతున్నప్పుడు ప్రజలకు ఆహార భద్రత కల్పించాలి అని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులు మన ప్రాంతంలో నాగార్జున సాగర్, శ్రీశైలం, ఎస్ఆర్ఎస్పి లాంటి ప్రాజెక్టుల్ని మొట్టమొదటి ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. ఈరోజు ఆ ప్రాజెక్టులే లక్షలాది ఎకరాల ఆయకట్టును ఈరోజు వ్యవసాయానికి ఉపయోగించే విధంగా, పంటలు పండించే విధంగా ఈరోజు భారతదేశం యొక్క ఆహార ధాన్య ఉత్పత్తి ఈ దేశానికి అవసరం ఉన్నంతనే కాదు, ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఈరోజు మన దేశం చేరుకున్నది అని అంటే దూరదృష్టితో ఆనాటి ప్రధానమంత్రి ఎడ్యుకేషన్, ఇరిగేషన్ను టాప్ ప్రయారిటీ కింద తీసుకోవడం. ఈ అంశాలను నేను ప్రస్తావించడానికి ఒక కారణం ఉంది. ఏమీ లేనప్పుడు, విద్య లేనప్పుడు కనీసం మన సంతకమైనా మనం పెట్టేంత విద్యను సాధించాలని వయోజన విద్యను కూడా గ్రామాలలో చెప్పడం జరిగింది. వ్యవసాయ కూలీలు, వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళకు వేదిక మీద ఉన్న చాలామంది ప్రజాప్రతినిధులకు తెలుసు, ఒకప్పుడు గ్రామాలలో వయోజన విద్య అని సాయంత్రం కనీసం చదవడానికి, వాళ్ళ సొంత సంతకం పెట్టడానికైనా విద్యను నేర్పినాం. ఈరోజు భారతదేశంలో విద్యకు అవకాశాలు లేని ప్రాంతమే లేదు. కానీ దట్ ఈస్ నాట్ సఫిషియెంట్ ఫర్ అస్. ఈరోజు ప్రపంచమే ఒక గ్లోబ్, ఒక విలేజ్గా మారిన సందర్భంలో పోటీ మన ఊర్లోనో, మన మండలంలోనో, మన నియోజకవర్గంలోనో, మన జిల్లానో, మన రాష్ట్రంలోనో, మన దేశంలోనో కాదు. ఈరోజు విద్యలో ప్రపంచంతోనే పోటీ పడే పరిస్థితులు వచ్చినాయి. ప్రపంచంతో పోటీ పడాలనుకున్నప్పుడు విద్య అందించడం కాదు, విద్యలో నాణ్యత ఉండాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్. అదేవిధంగా ఏఐ తుఫాన్ వస్తున్నది, ఏఐ సునామీలాగా వచ్చి వేలాది లక్షలాది మంది వైట్ కాలర్ జాబ్లు పోతున్నాయి అని చెప్పి రోజు పేపర్లలో, టీవీలలో చూస్తున్నాం. మరి ఈరోజు ఏఐ సునామీలో వైట్ కాలర్ జాబ్స్ పోయినప్పుడు, కోట్లాది మంది దేశంలో యువకులు నిరుద్యోగులు మారినప్పుడు ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ, ఈ దేశం యొక్క భవిష్యత్తు వేగంగా అత్యంత ప్రమాదం వైపు ప్రయాణం చేస్తున్నాం. అందుకే ఈరోజు స్కిల్ అనేది అవసరం. స్కిల్ లేకుండా వైట్ కాలర్కి ప్రత్యామ్నాయమే బ్లూ కాలర్. బ్లూ కాలర్ జాబ్స్ చేయాలి, బ్లూ కాలర్ అభివృద్ధి చేయాలి అని అంటే వాళ్లకు సాంకేతిక నైపుణ్యాన్ని అందించాలి. ఈ రోజుల్లో ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ రాష్ట్రంలో 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ పాస్ అవుతున్నారు. ఇక్కడ అందరూ చదువుకున్న వాళ్ళు, చదువులు చెప్పే వాళ్ళే ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ ఒక సూచన చేయదలుచుకున్నా. ప్రతి సంవత్సరం 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ పాస్ అవుట్ అవుతున్నారు కదా, అందులో ఎంతమందికి వాళ్ళు తీసుకుంటున్న సర్టిఫికెట్ తగ్గ అవగాహన ఉన్నది, ఎంతమందికి ఆ సర్టిఫికెట్ తగ్గ ఉద్యోగం కానీ ఉపాధి కానీ దొరుకుతున్నదా? మనం నాణ్యత లేని విద్యను అందించి వాళ్ళకు ఒక సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల వాళ్ళ జీవితమే పూర్తి స్థాయిలో దెబ్బతింటున్నది. అదేవిధంగా రీసెంట్ స్టడీస్ హ్యావ్ టోల్డ్ ఇన్ మై కౌన్సిల్, 6వ తరగతి చదువుకుంటున్న విద్యార్థికి 3వ తరగతి పుస్తకం ఇచ్చి చదవమంటే చదవలేని పరిస్థితి ఉన్నది. 3వ తరగతి విద్యార్థికి 1వ తరగతి పుస్తకం ఇచ్చి పుస్తకం చదువు అంటే ఉన్నది ఉన్నట్టు చదవమంటే కూడా ఆ పుస్తకాన్ని కూడా చదవలేని పరిస్థితి ఉన్నది. తరగతులు పెరుగుతున్నాయి, సర్టిఫికెట్లు ఇస్తున్నాము, కానీ మన విద్య యొక్క నాణ్యత ప్రమాణాలు తగ్గుతూ పోతూ ఉన్నాయి. ఇక్కడ టీచర్స్ కమ్యూనిటీ ఉన్నది, మీ బాధ్యత. 6వ తరగతి చదువుకుంటున్న వాళ్ళ దాంట్లో సర్వే చేస్తే 6.7% విద్యార్థులు మాత్రమే వాళ్ళ క్లాస్ బుక్స్ని చదవగలుగుతున్నారు. మిగతా ఆల్మోస్ట్ 93% ఆ క్లాస్లో ఉండేవాళ్ళు ఎక్కువ వాళ్ళు చదవగలుగుతున్నది 3వ తరగతి పుస్తకం మాత్రమే. ఈ లోపం అత్యంత ప్రమాదకరం. ఈ దేశ భవిష్యత్తుకి ఇది చాలా ఇబ్బందికరం. అందుకే ఈనాడు గవర్నమెంట్ స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్లో నా విజ్ఞప్తి ఒకటే. ఈరోజు ప్రైవేట్ స్కూల్లో ఐడోనో మరి ఏవిఎన్ గారు కానీ ఇక్కడ ఉన్న ప్రైవేట్ స్కూల్స్
ప్రయాణం ఒక స్టూడెంట్ మీద ఎంత ఫీజు తీసుకుంటున్నారో నాకు తెలియదు. మేబీ 3000 4000 ఛార్జ్ చేసినా కూడా 50,000 లోపే ఒక విద్యార్థి మీద ఖర్చు అవుతుంది. కానీ నా ప్రభుత్వంలో ఒక విద్యార్థి మీద పెడుతున్న ఖర్చుని వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధితో పాటు ఇక్కడ ఉన్న టీచర్లతో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రతి ఒక్క విద్యార్థి మీద రాష్ట్ర ప్రభుత్వం 1,08,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఈరోజు మేము 1,08,000 రూపాయలు ఖర్చు పెట్టిన ఒక విద్యార్థి 6వ తరగతిలో చదువుకుంటూ 6వ తరగతిలో ఉంటూ 3వ తరగతి పుస్తకం చదవలేకపోతుండు. 1,08,000 ఒక స్టూడెంట్ మీద ఖర్చు అనేది ఇట్ ఈస్ హ్యూజ్. ఈ క్యాలిక్యులేషన్లు మనం ఎవ్వరం లెక్కించడం లేదు. ప్రభుత్వము విద్య మీద అత్యధికంగా ఖర్చు పెడుతుంది. ఈ ఇయర్ దాదాపుగా 27,000 కోట్ల బడ్జెట్లో కేటాయించినాం. మన బడ్జెట్లో 8.3% మన బడ్జెట్లో ఖర్చు పెడితే నిజంగా నాణ్యత కలిగిన విద్యను అందించలేకపోవడం అనేది. రెండవది, ఈరోజు తల్లిదండ్రులు 2 సంవత్సరాలు కాకుండే పిల్లల్ని పాఠశాలకు పంపించాలని, పిల్లల్ని చదివించాలని ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వ్యవస్థ లేదు. 5 సంవత్సరాలు నిండిన తర్వాత 1వ తరగతి నుంచే చేర్చుకుంటామంటున్నాం. ఉపాధి హామీ కూలీల నుంచి కార్మికుల వరకు పిల్లల్ని నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యకు పంపించాలన్న తాపత్రయంలో ప్రైవేట్ స్కూల్స్ వైపు, ప్రైవేట్ విద్యా సంస్థల వైపు వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. నేను తప్పు పట్టట్లేదు, కానీ ప్రభుత్వం విఫలం చెందడం వల్లనే వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ వైపు వెళ్తున్నారు. అందుకే ఈ సంవత్సరం నుంచి గవర్నమెంట్ స్కూల్స్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీని కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెడుతుంది. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి నేను నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలో పేద పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు తేకపోతే 3 సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న తర్వాత 4వ సంవత్సరం మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలు చేరడం అనేది జరగదు. ఈరోజు నాకు కొన్ని స్కూళ్ళల్లో 9 మంది టీచర్లు ఉంటే 5 మంది స్టూడెంట్స్. ఈ 9 మంది టీచర్లు ఎవరికి చదువు చెప్పాలి? 5 మంది స్టూడెంట్స్కి. వాళ్ళు వంతుల వారీగా పెట్టుకుంటే వాళ్ళకి 15 రోజులకు ఒకసారి వస్తుంది డ్యూటీ. అన్ని సంతకాలు ఒకటే పెడుతుంది, ఏదో నడిచిపోతుంది. అది వాళ్ళ తప్పు కాదు, సొసైటీ యొక్క తప్పు. మనం దాని మీద ఫోకస్ చేయకపోవడం వల్ల ఈరోజు ఇంకా కొంచెం స్టాటిస్టిక్స్ నేను ఇవ్వదలుచుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 26,000 పాఠశాలలు ఉన్నాయి. 26,000 పాఠశాలలు నా దగ్గర ఉంటే నా దగ్గర ఉన్నది 18 లక్షల మంది విద్యార్థులు. అదే ప్రైవేట్లో 11,000 పాఠశాలలు ఉంటే 33 లక్షల మంది విద్యార్థులు ఉండు. మరి ప్రైవేట్లో 11,000 స్కూళ్ళల్లో 33 లక్షల మంది విద్యార్థులు ఎట్లుంటారు? ప్రభుత్వంలో 26,000 పాఠశాలలు ఉంటే నా దగ్గర 18 లక్షల స్టూడెంట్స్ మాత్రమే ఎందుకున్నారు? ఈరోజు ప్రజాప్రతినిధులు అందరం, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, యువమిత్రులు అందరూ ఆలోచన చేయాలి. మనం ఎక్కడ సమాజము, ఎక్కడ విఫలం చెందినము, ఎక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ డిరేల్ అయింది, ఎక్కడ ప్రజాప్రతినిధులుగా మనము కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజకీయాలకు అతీతంగా ఇది ఆలోచన చేయాల్సిన సందర్భం. ఈ వేదికను చూసినాం, నాకు సంతోషమైంది. కనీసం కొంత క్వాలిటీ డిస్కషన్, డిబేట్, కనీసం మనసులో ఉన్న ఆలోచనలను పంచుకుంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎక్కడో ఒక దగ్గర ఈ సిస్టమ్ని ఎంపవర్ చేయడానికి మాట్లాడతారని నేను భావిస్తున్నాను. ఈరోజు మనందరం ఆలోచన చేయాలి, సమాజం కూర్చొని ఆలోచన చేయాలి. విద్య కోసం తాపత్రయపడాల్సిన పని లేదు. ప్రతి గ్రామంలో స్కూల్ వచ్చింది, సింగిల్ టీచర్ స్కూల్స్ వచ్చినాయి. ప్రతి తండా కానీ గూడ కానీ సింగిల్ టీచర్ స్కూల్స్ వచ్చినాయి. ప్రతి 3 కిలోమీటర్స్ లోపల అప్పర్ ప్రైమరీ స్కూల్ వచ్చింది. ప్రతి 5 కిలోమీటర్స్లో హై స్కూల్ వచ్చింది. ప్రతి మండలంలో జూనియర్ కాలేజ్ వచ్చింది. ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ వచ్చింది. ప్రతి రెవెన్యూ డివిజన్లో ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజీలు వచ్చినాయి. క్యాంపస్లు వచ్చినాయి, యూనివర్సిటీలు వచ్చినాయి. దాదాపుగా 12-13 యూనివర్సిటీలు ఉన్నాయి. ఇవన్నీ కరెక్టే, వీటన్నిటిని ఆమోదిస్తాం. కానీ నాణ్యత ఎక్కడున్నది? సాంకేతిక నైపుణ్యం ఎక్కడున్నది? ఈరోజు నాణ్యమైన విద్యను అందించకుండా సాంకేతిక నైపుణ్యాన్ని మన యువతకు నేర్పకపోతే ఈ ఏఐ సునామీలో వీళ్ళు ఏమి ప్రయోజకులు కాని పరిస్థితి వస్తే ఈ దేశం ఎదుర్కోబోయే సమస్య ఎంత తీవ్రమైనదో ఈరోజు వేదిక మీద ఉన్న మనందరం ఆలోచన చేయాలి. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అంశాలలో మాకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కొన్ని అంశాలలో భేదాభిప్రాయాలు ఉండొచ్చు. నాకు తెలిసి విద్యకు వైద్యానికి సంబంధించి కిషన్ రెడ్డి గారు కానీ, రఘునందన్ రావు గారు కానీ, లేకపోతే మా మిత్రులు వేదిక మీద ఉన్న ఎమ్మెల్సీలకు, మా అర్ణమ్మ గారు కానీ, మాకెవరికి భిన్నాభిప్రాయాలు లేవు. మా అందరి అభిప్రాయం ఒకటే, నాణ్యమైన విద్యను పేదలకు అందించడం ద్వారా దేశానికి ప్రయోజకులను తయారు చేయాలి.
రీసెంట్గా 2024లో మేము ఒక సర్వే చేసినాం, సోషల్ ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే. ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా మొత్తాన్ని లెక్కించినాం, కులగణన చేసినాం, విద్య, ఆర్థిక పరిస్థితి, రాజకీయంగా కూడా వాళ్ళు ఎప్పుడైనా లైఫ్లో ఆ కమ్యూనిటీ నుంచి వార్డ్ మెంబర్ అయినరా, సర్పంచ్ అయిందా, లేకపోతే ఆ కమ్యూనిటీస్లలో ఎవరైనా పట్టభద్రుల వరకు చదువుకున్నారా, లేకపోతే ఆ కమ్యూనిటీస్ నుంచి డాక్టర్లు ఇంజనీర్లు ఎవరైనా అయినరా తో సహా 57 ప్రశ్నలతోని సోషల్ ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే చేసినాం. అందులో ఒక ఊహించని అంశం నా దృష్టికి వచ్చింది. వెనుకబాటుతనానికి పేదరికానికి ఒక థిన్ లైన్ ఉంది. 30-40 ఎకరాల భూమి ఉండి, పశు సంపద ఉండి, పెద్ద ఇల్లున్న వాళ్ళు కూడా వెనుకబాటుతనంతో ఉన్నారు. ఏంది అని మేము చూసినప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరు చదువుకోలేదు. ఇంకొక కుటుంబంలో ఈ గుంట భూమి కూడా లేదు, సొంత ఇల్లు కూడా లేదు. వాళ్ళకి పేదరికం ఉంది కానీ వెనుకబాటుతనం లేదు. వాళ్ళు డాక్టరో, లాయరో, ఇంజనీరో ఏదో ఒక చదువు చదువుకున్నారు. వాళ్ళు సొసైటీలో వాళ్ళు వెనుకబాటుతనంలో లేరు. వాళ్ళు సొసైటీని అర్థం చేసుకున్నారు. సొసైటీ వాళ్ళకి అప్లిఫ్ట్మెంట్ ఇచ్చేది, సొసైటీ వాళ్ళని గుర్తించింది. వాళ్ళని డాక్టర్గానో, లాయర్గానో, ఇంజనీర్గానో లేదా టీచర్గానో రకరకాల విద్యలో రాణించడం వల్ల వెనుకబాటుతనానికి దూరంగా ఉన్నారు. ఆస్తి ఉన్నంత మాత్రాన వెనుకబాటుతనం లేదు అనే ఒక ఆలోచన నుంచి ప్రభుత్వాన్ని బయటకు తీసుకొచ్చింది. పేదరికానికి కారణం, వెనుకబాటుతనానికి కారణం చదువు లేకపోవడమే. ఆస్తి ఉన్నా కూడా చదువు లేకపోతే ఈ సమాజంలో మనం వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్నాము. చదివే మన జీవితాన్ని మారుస్తుంది. చదివే మన జీవితానికి ఒక సార్థకత, ఒక ప్రయోజనం, ఒక గుర్తింపు, ఒక గౌరవం తెస్తుంది. ఆ చదువు లేని రోజు ఈ సమాజంలో మన గౌరవం, మన గుర్తింపు ఉండదు. ఆ చదువుకు సంబంధించి విద్యా సంస్థలను పెట్టే వాళ్ళైనా, చదువులు చెప్పే టీచర్లైనా వాళ్ళకు అపారమైన ఓపిక కావాలా. సమాజం వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అందుకే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ద క్యాంపస్ ఆఫ్ 25 acres 5.5 lakh square feet కన్స్ట్రక్షన్, 2500 స్టూడెంట్స్ని ప్రతి నియోజకవర్గంలో ఒక గర్ల్స్, ఒక బాయ్స్ ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని చేయాలనుకుంటున్నాం. అదేవిధంగా ఈ ఇయర్ ఒక 100 తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నర్సరీ నుంచి 12th వరకు ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. మేము చూసిన దాంట్లో టీచర్లు ఉన్న దగ్గర పిల్లలు లేరు, పిల్లలు ఉన్న దగ్గర టీచర్లు లేరు, వీళ్ళిద్దరు ఉంటే చదువు చెప్పేటోళ్ళు లేరు. నెంబర్ తక్కువ ఉండడం వల్ల 2-3 స్టూడెంట్స్ ఉంటే అతను ఎవరిని చూసి చెప్పాలి. ఇప్పుడు నేను ఈ ఉపన్యాసం చెప్పాలంటే అట్లీస్ట్ మీరు 2000 మంది ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అందరినీ చూసి నేను చెప్పగలుగుతున్నాను. అదే ఒక 4 ఇక్కడ నించుంటే నాకు చెప్పాలన్న ఆలోచన రాదు, చెప్పాలన్న ఉద్దేశం ఉన్నా చెప్పడానికి ప్రయోజనం ఉండదు. సో ప్రతి క్లాస్లో 30 మంది విద్యార్థులు ఉండేటట్టు ఈ స్కూల్స్ని అన్నిటిని కూడా పాపులేషన్ బేసిస్ మీద అక్కడ ఉండే విద్యార్థుల యొక్క సంఖ్యను చూసుకొని ఈ స్కూల్స్ని అన్నిటిని ఇంటిగ్రేట్ చేయదలుచుకున్నాం. గ్రేటర్ హైదరాబాద్లో పర్టికులర్ కోరార్పల్ రీజన్, ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 1,34,00,000 జనాభా ఏదైతే ఉందో ఇక్కడున్న పాఠశాలల్ని ఇమ్మీడియట్గా ఇంటిగ్రేట్ చేసి రేషనలైజ్ చేసి యావరేజ్గా ప్రతి స్కూల్లో, ఇంతకుముందు మా మల్లెడ్డి రంగారెడ్డి గారు చెప్పిండ్రు, ఈ పక్కనే విలేజ్ ఆరుట్ల విలేజ్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేసినాం. ఆ స్కూల్ని రేషనలైజ్ చేస్తే మేము అప్లికేషన్ పెట్టి అన్ని సబ్జెక్ట్స్ చెప్పే టీచర్లు పెట్టి అన్ని ఫెసిలిటీస్ చేస్తే ఫస్ట్ ఇయర్లో మాకు 3,500 అప్లికేషన్స్ వచ్చినాయి. మేము 1,500 మందికి అడ్మిషన్లు ఇస్తే ఇంకా 1,500 2,000 మంది బయటకు పోయింది. ఈరోజు ప్రతి క్లాస్లో స్ట్రెంగ్త్ ఉంది. ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాం, వాళ్ళకి లంచ్ ఇస్తున్నాం. ఈరోజు మేము అందుకే నర్సరీ నుంచి స్టార్ట్ అయ్యాక బ్రేక్ఫాస్ట్ ఇవ్వదలుచుకున్నాం. గవర్నమెంట్ స్కూల్స్లలో క్వాలిటీ లంచ్ ఇవ్వదలుచుకున్నాం. బ్రేక్ఫాస్ట్లో వాళ్ళకు మిల్క్, పాలు, ఒకరోజు రాగి జావా, ఒక నాణ్యమైన ఫుడ్తో పాటు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఈరోజు ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ తీసుకొని వస్తుంది. ఈ స్కూల్స్ని కూడా ఈరోజు 26,000 స్కూల్స్ ఉన్నాయి. 26,000 స్కూళ్ళ వల్ల ఒకప్పుడు గ్రామాలకు ప్రయాణ రవాణా సౌకర్యాలు లేనప్పుడు ప్రతి గ్రామంలో, ప్రతి తండాలో, అడవుల్లో స్కూల్ పెట్టాల్సి వచ్చింది.
ఇప్పుడు రవాణా సౌకర్యాలు వచ్చినాయి. వాట్ ఈస్ సక్సెస్ స్టోరీ ఆఫ్ ప్రైవేట్ స్కూల్స్? జస్ట్ దే ఆర్ పికింగ్ అండ్ దే ఆర్ డ్రాపింగ్ అట్ దేర్ హోమ్ డోర్ స్టెప్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద సక్సెస్ స్టోరీ. సో ఈరోజు ప్రభుత్వం రవాణా కూడా ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది. పేదవాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు వచ్చి వీటన్నిటిని కూడా క్లస్టర్ స్కూల్స్గా మార్చి ఈ క్లస్టర్ స్కూల్స్లో టీచర్లకు కావాల్సిన వసతులు, పిల్లలకు కావాల్సిన వసతులు, ఈ వ్యవస్థను అన్నిటిని కూడా ఏర్పాటు చేసి ఒక ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఒక 100 నియోజకవర్గాలలో 100 తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని చేసి సిటీలో పర్టికులర్గా వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి కార్మికులు వస్తున్నారు, పనిచేస్తున్నారు. వాళ్ళ పిల్లల చదువుల కోసం ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని అన్నిటిని కూడా రెడీ చేస్తున్నాం. అందులో నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు కంప్లీట్గా కంటిన్యూషన్ ఎడ్యుకేషన్ ఇవ్వడమే కాకుండా అన్ని వసతులు ఇవ్వాలని ఈరోజు ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ అవసరం ఉన్నది. తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణకి స్కిల్కి ఒక పాలసీని అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్పోర్ట్స్ ఈ క్యాంపస్కి వస్తే మీకు క్రీడలు కానీ పిల్లలకు ఒక సెక్యూర్ ఫీల్ ఉండదు. చదువులో రాణించకపోయినా పర్వాలేదు, క్రీడల్లో రాణించవచ్చు. ఇప్పుడు మేము తెలంగాణలో నిఖత్ జరీన్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ తీసుకొస్తే గ్రూప్ 1 జాబ్ అన్ని రూల్స్ ఎగ్జామ్ చేసి గ్రూప్ 1 జాబ్ ఇచ్చిన డిఎస్పి. సిరాజుద్దీన్ వరల్డ్ కప్ క్రికెట్ ఛాంపియన్, ఎస్ ఫెయిల్ 12th క్లాస్, అన్ని రూల్స్ ఎగ్జామ్షన్ ఇచ్చేసి క్యాబినెట్లో పెట్టి గ్రూప్ 1 జాబ్ ఇచ్చిన. ఈరోజు డిఎస్పి సిరాజుద్దీన్ అని చెప్పుకోగలుగుతున్నాడు క్రీడల్లో రాణిస్తే. దీప్తి జువాంగి అని పారా ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ తీసుకొస్తే గ్రూప్ 2 జాబ్ ఇచ్చిన. ఈరోజు చదువులే కాదు, క్రీడల్లో రాణిస్తే కూడా భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. నరేంద్ర మోడీ గారు 2034లో ఇండియాలో ఒలింపిక్ క్రీడల్ని స్పాన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. 2034లో ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ఒలింపిక్ క్రీడల్ని స్పాన్సర్ చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి గోల్డ్ మెడల్స్ ఒలింపిక్స్లో సాధించాలా అనేదే నా లక్ష్యం. అందుకే ఈరోజు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో స్టార్ట్ చేసిన. గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ ఫెసిలిటేటర్. సంజయ్ గోయంకా, కపిల్ దేవ్, అభినవ్ బింద్రా వీళ్ళందరూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సో స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళను, ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళను, ఉపాసన ఇలాంటి వాళ్ళని అందరినీ కూడా, కావ్య మారన్ వీళ్ళందరూ కూడా మన స్పోర్ట్స్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. వీళ్ళందరూ కూడా కరికులం తయారు చేయడమే కాకుండా యూనివర్సిటీని నడపడానికి అవసరమైన అన్ని రకాలుగా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈవెన్ మన స్కిల్స్ యూనివర్సిటీ కూడా ఆనంద్ మహేంద్ర ఈజ్ అవర్ చైర్పర్సన్. రెడ్డి ల్యాబ్స్, అపోలో వాళ్ళు వీళ్ళందరూ కూడా మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సో ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, జస్ట్ ఫెసిలిటేట్ చేసి ఇచ్చేసినాం. వాళ్ళే రన్ చేయాలి, వాళ్ళే కరికులం డిసైడ్ చేయాలి, వాళ్ళే ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళే అబ్జర్వ్ చేసుకోవాలి. మొన్న మేము ఆల్మోస్ట్ 10,000 జాబ్స్ ఇందులో మేము ఇవ్వగలిగినాం ట్రైనింగ్ ఇచ్చి. సో ఇవన్నీ కూడా మనం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాము. భవిష్యత్తులో రాబోయే ఏఐ సునామీని ఎదుర్కోవాలి, వైట్ కాలర్ జాబులు పోయిన వాళ్ళని అప్గ్రేడ్ చేసుకోవాలి, బ్లూ కాలర్ జాబ్లకు ప్రిపేర్ చేయాలి అని అంటే ప్రభుత్వం ఒక్కరి వల్లనే సాధ్యం కాదు. ఇలాంటి ప్రైవేట్ సంస్థలు కూడా రాణించాలి. ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ అకౌంటబిలిటీ. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని ఏదైతే చెప్పిందో వాళ్ళు ప్రైవేటు పబ్లిక్ అని చెప్పలేదు. ఏ తరగతి గది అయినా ఆ విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పి, సాంకేతిక నైపుణ్యం నేర్పి, విద్యను నేర్పితే ఖచ్చితంగా ప్రయోజకుడైన దేశ పౌరుడు అవుతారు. ఈ వేదిక మీద ఉన్న చాలామంది కలిసి విద్యార్థి దశలో విద్యార్థి రాజకీయాలలో పాల్గొన్నాం. విద్యార్థి దశ నుంచి క్రియాశీలక రాజకీయాలలో వచ్చినప్పుడు క్రియాశీలక రాజకీయాలలో కలిసి పనిచేసినాం. ఈరోజు ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు ఎంపీలు కానీ, కేంద్ర మంత్రులు కానీ, లేకపోతే ముఖ్యమంత్రిగా కానీ మేమెవరం ప్రారంభం మా ప్రయాణం ప్రభుత్వ పాఠశాల నుంచే. ఇన్ని వసతులు, ఇన్ని ఇట్లా ఉంటుందని కూడా మాకు తెలియదు. కానీ మేము నేర్చుకున్న విద్య లేదా గ్రామీణ ప్రాంతంలో అక్కడున్న వసతులు వెసులుబాటుతోనే ఇక్కడికి రాణించగలిగినాం. రేపటి భవిష్యత్తులో ఈ విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఇక్కడ ఏవిఎం గారి ఫ్యామిలీ మీద ఆధారపడి ఉన్నది. ఈ కుటుంబం ఏవిఎం గారి గౌరవాన్ని పెంచడమే కాకుండా తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రతిష్టను పెంచుతారని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. మీరు అందరూ కూడా బాధ్యతతో పని చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మా ప్రభుత్వ అధికారులను కూడా కలెక్టర్ గారు ఇక్కడ ఉంటే నోట్ చేసుకొని మన ఎడ్యుకేషన్కి సంబంధించిన వాళ్ళని క్యాంపస్ని విజిట్ చేయించండి. మనం ఏదైతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ డిజైన్ చేస్తున్నామో
ఇక్కడికి వచ్చి ఒక్కసారి నేను ఏవిఎం గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మా ప్రభుత్వ అధికారులు వస్తారు ఈ క్యాంపస్ని చూడడానికి, వారికి మీ ఆర్కిటెక్ట్తో పాటు ఇక్కడ చేసిన పనులన్నిటినీ వీటన్నిటిని కూడా ఒకసారి చూపిస్తే ప్రభుత్వం నిర్మించే దాంట్లో కూడా ఏమైనా మేము సవరించుకునేది ఉంటే డెఫినెట్గా మీ నుంచి మా ప్రభుత్వ అధికారులు కొంత స్ఫూర్తిని పొందుతారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ క్యాంపస్ విజిట్ పెట్టిస్తాము. అది కూడా ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.